వీడేంట్రా డైలీ వీడియోస్ ఏదేదో షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటారు. బట్ లైవ్ అటెండ్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అండర్స్టాండింగ్ ఉంటుంది. బట్ ఏ విధంగా తీసుకుంటున్నాడు, ఏ విధంగా ఇంట్రెస్ట్ తీసుకుంటుంటే ఏ విధమైన ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పేసి ప్రతి ఒక్కరికి అయితే అండర్స్టాండ్ అయితే ఉంటుంది. బట్ టుడే చూడండి, కంప్లీట్గా అయితే చూసినా కూడా మార్కెట్ ఎటువంటి కన్సల్టేషన్ ఫేజ్లో ఎప్పటికైనా రన్ అయినప్పటికీ కూడా మనమైతే ప్రాఫిటబుల్గా అయితే ఉన్నాం. మనం నిఫ్టీలోనే కాదు, బట్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మల్టిపుల్ ఎంట్రీస్ అయితే మనమైతే లైవ్లోనే తీసుకున్నాం. చూడండి, 1 ఎంట్రీ 2 ఎంట్రీస్కే కొంచెం హార్డ్గా బిహేవ్ చేసే పర్సన్స్ చాలామంది ఉంటారు. బట్ నేను మల్టిపుల్ ఎంట్రీస్ కూడా తీసుకుంటానంటే మన స్ట్రాటజీ సంబంధించిన వైజ్గానే మనమైతే తీసుకుంటున్నాం. హార్డ్ వర్క్ చేసిన ప్రతి ఒక్కరు కూడా షార్ట్గా వచ్చేసి మనం ప్రాఫిట్ చేద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు అండర్స్టాండ్ అనుకుంటారు, కానీ పాసిబుల్ అయితే కాదని చెప్పేసి వాళ్ళకు కూడా తెలుసు. అయినా కూడా ఏందో షార్ట్ రూట్లు వెతుక్కొని ఏదో వాళ్ళు కాల్స్ ఇస్తారు, వీళ్ళు పుట్స్ ఇస్తారు అనే థాట్లోనే ఉంటారు. బట్ ఒకసారి సబ్జెక్ట్ నేర్చుకుంటే అసలు ఎవరిపైన డిపెండ్ అవ్వాల్సిన అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి మనకు లైవ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండ్ అవుతుంది. మిడ్ క్యాప్లో చూడండి, 54 పాయింట్స్ దీంట్లో, 38 పాయింట్స్ దీంట్లో, ఆల్మోస్ట్ 23 పాయింట్స్ దీంట్లో. అదేవిధంగా మనం బ్యాంక్ నిఫ్టీలో కానీ మల్టిపుల్ ఎంట్రీస్ అయితే మనమైతే పాయింట్ ఆఫ్ వైజ్గా తీసుకొని మనమైతే ప్రాఫిట్ని అయితే బుక్ చేసుకున్నాం. అదే వైజ్గా చూసుకుంటే మనం ఇండెక్స్లో కూడా మల్టీ ఎఫ్ఈజీ స్ట్రాటజీ వైజ్గా అయితే ఎంట్రీస్ అయితే ప్లేన్ చేసినాం. చూడండి, కంప్లీట్ కూడా 2 ఎంట్రీస్ కూడా ఫైనాన్షియల్ నిఫ్టీలో 2 ఎంట్రీస్ కూడా టార్గెట్ని ఇవ్వడం అయితే జరిగింది. దీనిలో 2 ఎంట్రీస్ కూడా టార్గెట్ని ఇవ్వడం అయితే జరిగింది. మిడ్ క్యాప్ నిఫ్టీలో 2 ఎంట్రీస్ ఉన్నాయి, 2 ఎంట్రీస్ కూడా మంచి టార్గెట్ని అయితే ఇచ్చినాయి. అదేవిధంగా సెన్సెక్స్ ఆల్సో ఇట్స్ గివ్ గుడ్ పాయింట్స్ అంతే. అదేవిధంగా బిట్ కాయిన్లో కూడా చూడండి, బిట్ కాయిన్లో కూడా ఏదైతే ఫారెక్స్ మార్కెట్ ఏదైతే ఉందో అది కరెంట్ అఫేర్స్ కూడా సంబంధించింది కూడా మనమైతే తీసుకున్నాం. ఇథీరియంలో కూడా మల్టిపుల్ ఇంట్రెస్ట్ అయితే మనమైతే తీసుకున్నాం. అదేవిధంగా గోల్డ్ చూడండి, కంప్లీట్ కరెక్ట్ అయినప్పటికీ కూడా ఆ గోల్డ్లో కూడా 2 ఎంట్రీస్ అయితే మనమైతే కంప్లీట్గా అయితే తీసుకున్నాం. బట్ స్ట్రాటజీ అనేది మన దగ్గర మంచిగా ఉంటే కంప్లీట్గా ఎన్ని ఎంట్రీస్ అయినా తీసుకోవచ్చు, ఎంత ప్రాఫిట్ అయినా జనరేట్ చేసుకోవచ్చు అని కంప్లీట్గా అయితే ప్రొవైడ్ చూడండి. ఎవ్రీ డే కూడా మనకు సంబంధించిన లైవ్ అయితే అవైలబుల్ అయితే ఉంది. మన ఛానల్లో ఏదైతే లైవ్కి సంబంధించిన వీడియో ఏదైతే ఉందో దాన్ని ఓపెన్ చేసినట్లయితే కంప్లీట్గా అయితే కనపడుతుంది. చూడండి, ఇక్కడ చూడండి, మనం అయితే లైవ్లో తీసుకున్న ఎంట్రీస్ ఇవంతా కంప్లీట్గా లైవ్ చూడండి. అయిపోయిన మార్కెట్ని అనాలిసిస్ చేయాలనే ఉద్దేశం నాకైతే లేదు. లైవ్కి ఎవరైతే అటెండ్ అయ్యారో మనం లైవ్లో ఎంట్రీలు తీసుకుని బుక్ చేసుకున్న వాటిని మనమైతే ఇక్కడైతే చూపించడం అయితే జరిగింది. టుడేకి సంబంధించిన ఎంట్రీస్ వైజ్గా కూడా మల్టిపుల్ ఎంట్రీస్ చూడండి, ఏది స్టాప్ లాట్ కొట్టింది, ఏది కొట్టలేదు అని చెప్పేసి కంప్లీట్గా ఏదైతే లైవ్లో అయితే మనమైతే ఎంట్రీని అయితే ప్లేస్ చేయడం అయితే జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మార్కెట్ని ఏదో మనకే స్ట్రాటజీ ఉందని కాదు, బట్ కంప్లీట్గా ఒక రిస్క్ రివార్డ్ మెయింటైన్ చేస్తే ఎవరైనా కూడా మార్కెట్లో మంచి ప్రాఫిట్లు జనరేట్ చేయొచ్చు అని చెప్పేసి కంప్లీట్గా అయితే ప్రూవ్ చేసే ఉద్దేశమే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఎవరైనా కొత్తగా మన ఛానల్ ఎవరైనా విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోతండి. సీ యూ ఆల్, సీ యూ.